సజ్జన్నార్ ఒక స్పష్టత ఇచ్చారు. కేటీఆర్తో ఇద్దరితో కలిపారు, ఇవన్నీ కాదని కేటీఆర్ విచారణ మీద స్పందిస్తూ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ఆధారాలు రికార్డులు ఆయన ముందు పెట్టాం, అవన్నీ పెట్టినే విచారణ జరిపాం అని తేల్చి చెప్పారు. సాక్షుల్ని ప్రభావితం చెయ్యొద్దని చెప్పాం, ఆ తర్వాతనే ఆయన్ని వదిలిపెట్టామని చెప్పారు. అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామని కూడా చెప్పాం. ఏదైతే నన్ను హరీష్ రావు విషయంలో ఎలా అయితే చెప్పారో అట్లాగే చెప్పామన్నారు. అయితే కేటీఆర్ని ఒంటరిగానే విచారించామన్నది తేల్చి చెప్పారు. ఎవరో శ్రవణ్ రావుతో పిలిచారు, ప్రభాకర్ రావుతో పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టారన్నది లేదని చెప్పారు. కేటీఆర్ విచారణ అన్నటువంటిది పూర్తి కాలేదు, ఇంకా కొనసాగుతుంది, అవసరాన్ని బట్టి పిలుస్తామని చెప్పాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. కాకపోతే ఆధారాలు రికార్డులు కేటీఆర్ ముందు ఉంచాము అన్నారు. మరి ఉంచినప్పుడు అవన్నీ ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి ఏంటి అభ్యంతరం, ఎందుకు చేయలేకపోతున్నారు, అది చాలవా లేకపోతే అవి పనికిరానివా అన్నది మాత్రమే స్పష్టత రావాల్సి ఉంది.